చాలా సార్లు దేవుడు ఆయన ప్రశ్నలో ఏం చెప్తున్నాడంటే, డోంట్ వరీ అబౌట్ ఇట్, నీ జీవితాన్ని నేను బాగు చేస్తాను. నువ్వు చెదిరిపోయావా, డోంట్ వరీ, నేను మళ్ళీ నిన్ను సారె పైన పెడతాను. నీవు చాలా దూరం వెళ్ళిపోయాను అనుకుంటున్నావా, చెదిరిపోయి, లేదు నేను మళ్ళీ ఆ మట్టిని తీసుకొని రాగలను. ఎంతకీ పాత్ర కాలేదని, ఎంతకీ జీవితం బాగోలేదని బాధపడుతున్నావా, నేను చేస్తాను, నీ జీవితాన్ని నేను బాగు చేస్తానని దేవుడు ఇర్మియా ద్వారా ఇశ్రాయేలుకు సందేశం పంపిస్తా ఉన్నాడు. ఈ కుమ్మరి మట్టికి చేసినట్టు నేను మీకు చేయలేను. దట్ ఇస్ గాడ్స్ లవ్, గాడ్స్ కన్సర్న్ ఫర్ us. He can do it. ఒక కుమ్మరి ఇలా చేసినప్పుడు నా దేవుడు చేయలేడా అన్న సమాధానం మనకు అర్థం కావడానికి దేవుడు అక్కడ ప్రశ్నించాడు. అలాగే దేవుడు చాలా ప్రశ్నలు అలాగే ఉంటాయి. ఏమన్నాడు, ఆకాశ పక్షుల్ని చూడుడి, అవి విత్తవు కోయు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. ఒక ప్రశ్న అంటే ఏంటి, పక్షులు నేను పోషిస్తున్నప్పుడు మిమ్మల్ని కూడా పోషిస్తాను. అయితే నాకు తెలిసినంత వరకు దేవుడు వేసిన ప్రశ్నలన్నింటిలో కూడా 99% మనకి ఎంతో గొప్ప సమాధానం కలిగిస్తాయి. హల్లెలూయా.